మూవీ మీద ఇష్టం పెట్టి తీస్తే టాలీవుడ్ లో హిట్ కొడతారు. కానీ ఆయన కష్టం పెట్టి తీశాడు, బాక్స్ ఆఫీస్ లో బద్దలు కొడతాడు. నిజంగా ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు బ్రో. కష్టాన్ని ఓర్చుకున్నాడు, కళను నేర్చుకున్నాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు. పక్కగా హీరో సక్సెస్ అవుతారు. అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశానని కాదు, కానీ ఎంత కష్టపడ్డారు బ్రో. ఆ డాన్సులు చూసారా? శ్రీలీలగా డాన్స్ ఎవరైనా మ్యాచ్ చేయగలిగారా? సూపర్ ఎరగదీశాడు. నిజంగా జూనియర్ అని సినిమా పెట్టుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేశాడు బ్రో. నిజంగా బ్రో బ్రో లవ్ నట్టారు ప్యారు నిజంగా దింపేశాడు ఎన్టీఆర్. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇంకా సెంధిల్ గారు అంటే మీకు తెలిసిందే కదా, బాహుబలి. అంత వైరల్ అయ్యారి మామూలు కాదు బ్రో. నువ్వేంటి బ్రో, మనిషివా రోబోవా ఏంటి? డాన్స్ ఏంటి? ముడుకులు చెప్పులు పగిలిపోతాయి ఆ డాన్స్ కానీ మనం ట్రై చేస్తే. అందుకే నేను ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీథింగ్, ప్రతి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో. మిస్ అవ్వద్దు. లవ్ యూ. నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ ఉండేవాడిని ఆ థియేటర్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. జూనియర్స్ సినిమా చూడడం జరిగింది భయ్య, చాలా బాగుంది. నిజంగా జూనియర్స్ అనేది సినిమా ఒక సినిమా కాదు, అది నిజంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా. నిజంగా ఒకటి ఫస్ట్ అయితే హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. శ్రీలీలకు సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసుకున్నా కూడా డాన్స్ పరంగా మాత్రం తనకు పెట్టిందే పేరు అన్నమాట. తనకు పోటీగా నిజంగా హీరో మామూలు వేయలేదు. ఆ డాన్స్ ఏంటంటే ఆ స్టెప్స్, సినిమా మొత్తంలో సాంగ్స్ అంతా ఒక లెవెల్ అయితే, ఐటమ్స్ అండ్ క్లైమాక్స్ లో శ్రీలీల హీరో చేసే స్టెప్స్ మాత్రం మామూలు లేదు. మరో ఎన్టీఆర్ గుర్తుకొచ్చింది అనమాట. అలా ఉంది సాంగ్స్ మట్టుకు అయితే చూసుకుంటే. నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్, బీజియం కానీ, ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంతా హైప్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే హీరో గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట అండి, తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు. ఫస్ట్ సినిమా ఇస్ బ్లాక్ బస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజం అదే చెప్తాను కదా బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చామంటే అంత మామూలు విషయం కాదు. అలా పోల్చామంటే మనం ఇక్కడ అంత స్టఫ్ ఉంది కాబట్టి పోల్స్తున్నాం అనమాట. మామూలు లేదు, వేరే లెవెల్ అనమాట. మనం డాన్స్ పరంగా చూసుకుంటే, యాక్టింగ్ పరంగా వేరే లెవెల్ అనుకుంటే, నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మాత్రం డాన్స్ పరంగా అయితే తిరగదీశాడు భయ్య. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అనమాట. అసలు ఏమన్నా ఉందన్న క్లామర్ కానీ, నిజంగా తన సిస్టర్ రోల్ లో అదర కొట్టేసింది. అలాగే తమ్ముడు అంటే అక్క తమ్ముడు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ, అంటే తెలిసి కూడా మనం ఎమోషన్ అనేది చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. కానీ చాలా బాగుంది మరి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ కూడా చాలా లేదు బ్రదర్, సీరియస్ గా ఈ సినిమా మెయిన్ ఎక్కువగా హీరోయిన్ కన్నా కొద్దిగా తక్కువ శ్రీలీల కన్నా. కానీ జెనీలియా గారికి ఫుల్ లెంత్ ఉంది సినిమా మొత్తం. తను అంటే ఒక్క రెండు సినిమాల్లో లేదు కానీ మొత్తం ఫుల్ లెంత్ గా జెనీలియా గారు ఉండరు. సిస్టర్ రోల్ మెయిన్ రోల్ తనదే మెయిన్. లేదండి తమ్ముడు లేదు. ఏ సినిమాకి పోల్చకండి. సినిమా చాలా కొత్తగా ఉంది. స్టోరీ పరంగా అయితే డిఫరెంట్ లైన్, జోనర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది అన్న. లేదు బ్రదర్, అసలు సినిమా పరంగా లేదు బ్రదర్. సినిమా పరంగా చెప్తున్నా కదా, ఒక హీరో గానీ ఒక హీరోయిన్ గానీ, నిజంగా ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ సీన్స్ గానీ, నిజంగా ఫైట్స్ అనేది కూడా, అసలు ఫైట్స్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అందులో ఇది బెస్ట్ మూవీ. మంచిగా అంటే బ్లాక్ బస్టర్ ఈ ఫ్రైడే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచిగా ఫ్యాన్స్ అందరు కూడా ఫస్ట్ సినిమా తోటి మనోడు ఫ్యాన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేది ఊకనే రారు భయ్య, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నిజంగా వైరల్ అనే ఒక సాంగ్ తోటే, ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నారు ఏంది ఎన్టీఆర్ లాగా వేస్తున్న మనోడు స్టెప్స్ అనగా అంతకు మించే ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా అయితే బోర్ అనేది ఏం లేదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ భయ్య. అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు.